హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నిజంగా దేశం మెచ్చుకోదగ్గ మంత్రిగా ఆయన 77 సంవత్సరాల్లో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అది ఒకటని కాదు, రెండని కాదు, కొన్ని వందల కార్యక్రమాలే, కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు నిజంగా చెప్పాలంటే జాతీయ అవార్డులే దానికి సాక్ష్యం అని చెప్పాలి. ఆ స్థాయిలో మొన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్లో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాల గురించి, ఆంధ్రప్రదేశ్లో 77 సంవత్సరాల తర్వాత అసలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్రిగా పేరు సంపాదించుకుంటున్నటువంటి ఆయన్ని కొనియాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇప్పుడు స్పెషల్గా రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా చూసుకున్నటువంటి వ్యక్తి, ఆయన శాఖకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే ఇంత గొప్పగా ఇంకా వేరే మంత్రి, దేశం కూడా కాదు నేను చెప్తున్న ప్రపంచమే, ప్రపంచంలో కూడా ఇంత అద్భుతంగా వేరే మంత్రి చేస్తాడా, ఇంత పాపులేషన్ ఉన్నటువంటి దేశానికి, ఇంత రాష్ట్రానికి ఇంత అద్భుతంగా నిజాయితీగా ఆయన పనిచేసేటువంటి నాయకుడు ఉంటారా అని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కానీ తెలియలే. అలాంటి ఆయన సొంత నియోజకవర్గాన్ని ఎలా చూసుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పిఠాపురం చాలాసార్లు చెప్పా, పిఠాపురం ప్రజలు పెట్టి పుట్టారయ్యా అని. వాళ్ళంత అదృష్టవంతులు నాకు తెలిసి మన రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేరు. నాకు తెలిసి ఇంకెవరు ఉండరు కూడా అనుకుంటా. అలాంటిదే ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి అద్భుతాలే చేస్తున్నారు. ప్రతిసారి వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసాం, ఆయన జీతం అంతా కూడా చెప్పాలంటే జీతానికి ఇంకొక కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వేసి మరి అనాథ పిల్లలకు ఆయన ఆ జీతాన్ని పెన్షన్ రూపంలో ఇస్తున్నటువంటిది. ఆయన సొంత డబ్బులతో ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, ల్యాబులు కావచ్చు, లేదంటే సిస్టమ్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏమైతే అడిగితే అవి అక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి పిల్లల, లేదంటే రీసెంట్గా ఒక్క ఎలక్ట్రీషియన్ ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని రాజకీయం చేయాలని చూసినటువంటి మిగతా పార్టీలు ఒక పక్క అయితే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలాంటి పరిస్థితి ఇంకొక ఎలక్ట్రీషియన్కి కూడా రాకూడదు. ఇది గవర్నమెంట్ ఎలక్ట్రీషియనా లేదంటే ప్రైవేట్ ఎలక్ట్రీషియనా లేదు, అందరికీ కూడా కంప్లీట్ సేఫ్టీ గార్డ్స్, సేఫ్టీ కిట్ అంతా కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి కొనిచ్చినారు. ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్పుకుంటా పోతే కొన్ని వందల కార్యక్రమాలే. పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి కోతది ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని దశాబ్దాల నుంచి అది సముద్ర గర్భంలో కలిసిపోతుంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే కూడా సొల్లు కవర్లు చెప్పిన వాళ్ళే తప్ప పని చేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే అది కూడా చాలా అద్భుతంగా 135 కోట్ల రూపాయలు దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒప్పించి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. అలాగే ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఉప్పాడ నుంచి పిఠాపురం వచ్చేటువంటి ఆ రహదారిని రోడ్డు వేస్తే చాలరా బాబు అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రోడ్డు వేయటమే కాదు, ఆ రోడ్డుని వెడల్పు చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. పిఠాపురంలో ఏ గల్లీ చూసినా సరే చాలా అద్భుతంగా ఉంది. పిఠాపురం బస్టాండ్ గురించి నేను అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి గతంలో చేసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి రాగానే ఎమ్మెల్యే అయ్యారో లేదో వెంటనే పిఠాపురానికి సంబంధించి అంతా కూడా బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేయటం, పూర్తి చేయటం కూడా అయిపోయింది. అలాంటివి ఇక్కడ చూసుకోవచ్చు. క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాలయ సిబ్బంది కూడా అక్కడ కేటాయిస్తున్నారు. కొత్త రోడ్డు, నాగులపల్లి తాగునీటి సరఫరా పథకానికి అభివృద్ధిపై ఆరా చేసుకుంటున్నారు. అభివృద్ధి పనులు నాణ్యతను పరిశీలించాలని స్పష్టీకరణ చేశారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళిక చేసుకున్నారు. ఎందుకంటే పిఠాపురం అనేది ఒక ఆధ్యాత్మిక, ఒక పీఠంగా, ఒక నియోజకవర్గంగా చూడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి తగ్గట్టుగానే అటు కుక్కుటేశ్వర స్వామి నుంచి శ్రీపాద వల్లభుడి దగ్గర నుంచి అనేకమైనటువంటి టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక సపరేట్ ఒక రూట్ మ్యాప్ వేసి చాలా క్లియర్గా అక్కడ వచ్చేవాళ్ళు ఒక 2 రోజులు స్పెండ్ చేసే విధంగా, ఎక్కడెక్కడి నుంచో నార్త్ నుంచి కూడా పిఠాపురం వచ్చి ఆ శ్రీపాద వల్లభుడిని దర్శించుకుంటారు. అలాంటిది వాళ్ళకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఒక టూరిజం హబ్గా అటు ఉప్పాడ తీర ప్రాంతాన్ని చూసి, ఆ సముద్ర తీర ప్రాంతం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ అలాంటి ఒక రోడ్ అనేది నాకు తెలిసి ఎక్కడ కనిపించదు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ విజువల్ అంతా కూడా. సో అలాంటి దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా
శ్రద్ధ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి చాలా షూటింగ్స్ కూడా అప్పట్లో జరిగే ఉప్పెన లాంటి సినిమాలు. సో అలాంటి దాన్ని కూడా ఒక టూరిజం హబ్గా, అలాగే ఒక టెంపుల్ హబ్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ నిర్వహణకు వివరణ కోరినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ లేకపోయినా కానీ ప్రతిదీ కూడా అక్కడ చూసుకుంటున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనం పథకాలు అక్కడ అమలు చేయడంతో పాటు డొక్కా సీతమ్మకి సంబంధించి, అంతేకాదు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి సంబంధించిన ఒక టీంని అక్కడ పెట్టుకున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆ టీం దగ్గరికి వచ్చి వాళ్ళ ఇబ్బంది చెప్పితే చాలు, అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుంది. డైరెక్ట్ ఆ సిబ్బందితో డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే ఇంటరాక్ట్ అవుతారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే, ఫిర్యాదు కావచ్చు, ఏదైనా ఒక రెప్యుటేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొచ్చి దాని మీద ఏమేం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా, ఆర్థికంగానా, లేదంటే ఇంకొకట, హాస్పిటలైజ్డా, లేదంటే చదువులకు ఉన్నత చదువుల కోసమా, ఏంటి సీఎంఆర్ రిలీఫ్ ఫండా, ఏదైనా సరే అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కళ్ళని కూడా నిజంగా ఒక నియోజకవర్గంలో 100% ఏ వ్యక్తి కూడా, ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ దశగా అడుగులు వేస్తున్నారు. 100% నేను రిజల్ట్ తీసుకురావాలి, ఇక్కడ శాశ్వతంగా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారిది అనేది ఇప్పటికే అర్థమైపోయింది. ఆయన మిగతా ఎమ్మెల్యేలకు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత, పిఠాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే ఈ 2 సంవత్సరాల్లోనే చాలా క్లారిటీ వచ్చే విధంగా 77 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే అక్కడి నుంచి గెలిచినటువంటి వ్యక్తులు ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటివి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ రెండేళ్లలో చేసి చూపించారు. అలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయడానికి సిద్ధపడుతున్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అపోలో హాస్పిటల్కి సంబంధించి అక్కడ కూడా అంగన్వాడీ కేంద్రాలకి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు కూడా. సో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఒక మోడల్ నియోజకవర్గంగా, దేశం మెచ్చుకోదగ్గ నియోజకవర్గంగా, ఇంత అద్భుతంగా ఒక ఎమ్మెల్యే చెయ్యొచ్చా, చేసి చూపిస్తాడు అనేటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి. సో డెఫినెట్గా పిఠాపురం, మళ్ళీ చెప్తున్నా, పిఠాపురం ప్రజలు ఎప్పుడూ అదృష్టవంతులే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ దేశంలో పిఠాపురం ప్రజలు 100% అదృష్టవంతులే అని చెప్పచ్చు.